బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన నేడు స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపైన తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు. రేపు ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. పార్టీ ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన నేడు స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపైన తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు. రేపు ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పీకర్ తీర్పుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్, పార్టీ ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన నేడు స్పీకర్ తీర్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్ పై ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు కూడా ప్రకటించారు. ఇప్పటికే మనం చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడని 10 మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రావడంతో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు ఇవ్వడం జరిగింది. 8 మంది కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులే అంటూ కూడా స్పీకర్ గతంలో తీర్పిచ్చినారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు పిటిషన్ పై కూడా ఇప్పటికే విచారణ కంప్లీట్ అయింది. ఈ రోజు 10 గంటలకు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వీరిద్దరు పిటిషన్ పై కూడా తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తాడనేది సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓటమి చెందాడు. కాబట్టి పార్టీ మారలేదని స్పీకర్ ఏ రకంగా తీర్పునిస్తాడనేది కూడా సర్వత్రా రాజకీయంగా అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. మరోవైపు కడియం శ్రీహరి విషయానికి వస్తే తన కూతురు ఎంపీగా పోటీ చేసింది. ప్రస్తుతం ఎంపీగా గెలిచింది, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది. ఎంపీగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అనేక సభల్లో సమావేశంలో నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా కడియం శ్రీహరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి కడియం శ్రీహరి సంబంధించిన విషయంలో కూడా ఎలాంటి తీర్పు ఇస్తారని కూడా రాజకీయంగా తీవ్ర ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరు కూడా చాలా లిటరల్ గా, సైంటిఫిక్ గా, టెక్నికల్ గా అన్ని విషయాల్లో కూడా వీరు ఈ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పనిచేస్తూ వచ్చినట్టు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా ఇప్పటికే స్పీకర్ కి అటు పిటిషనర్ వీరిపై పిటిషన్ దాఖలు ఇచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, వివేకానంద రెడ్డి కావచ్చు, వేలేటి మహేశ్వర రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా ఇప్పటికే స్పీకర్ కి అనేక ఆధారాలు కూడా సమర్పించారు. కాబట్టి ఇప్పుడు వీరిద్దరి విషయంలో ఏ రకంగా స్పీకర్ విచారణ తీర్పిస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తి ఎదుర్కొంది. ఎందుకంటే ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం రేపు ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంపై రేపు మరొకసారి సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు రేపు విచారణ ఉన్న సమయంలో స్పీకర్ ఈ రోజు తుది తీర్పు ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టు గడువు ఉన్న నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టు గతంలోనే స్పీకర్ తీర్పై కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు మరి సుప్రీంకోర్టు ఉన్నటువంటి గడువు నేపథ్యంలో స్పీకర్ ఈ రోజు తీర్పునిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపులోనే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. చక్రి, తీర్పు వెలువరించడంలో జాప్యం జరిగితే ఒకవేళ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందా సునీల్? ఖచ్చితంగా కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఇప్పటికే పిటిషన్ కూడా మెన్షన్ కావడం జరిగింది. అయితే స్పీకర్ కి చివరి అవకాశంగా 4 వారాలు అటు దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లోపే మరొకసారి విచారణ అంతా కంప్లీట్ చేయాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంటే మీరు ఆదేశాలు ఇస్తారా, మేమే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా గత విచారణలోనే సుప్రీంకోర్టు కొంత స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు రేపు గడువు ఉన్న నేపథ్యంలోనే, విచారణ ఉన్నటువంటి సమయంలోనే స్పీకర్ ఈ రోజు త్వరగతిన ఈ పిటిషన్లపై, ఈ 2 పిటిషన్లపై కూడా తుది తీర్పు కూడా ఇస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఈ రోజు మరి 10 గంటలకు వీరిద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పిస్తారన్నది కూడా సర్వత్రా రాజకీయంగా అయితే ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఒకటే ఆరోపిస్తున్నారు, స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ను యథావిధంగా అమలు చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ఒకవైపు
దేశంలో రాహుల్ గాంధీ చెప్తున్నట్టు నేపథ్యంలో రాజ్యాంగాన్ని మొత్తం కూడా పూర్తిగా తుంగలోకి తొక్కే ప్రయత్నం ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ చేస్తున్నట్టు కూడా గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు కూడా వ్యక్తం చేశారు. మరి ఈ రోజు ఇద్దరి విషయంలో, ఎందుకంటే టెక్నికల్ గా చాలా క్లియర్ గా దానం నాగేందర్ విషయంలో కావచ్చు, కడెం శ్రీహరి విషయంలో కూడా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ వీరిద్దరి విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారనేది కూడా సర్వత్రా రాజకీయంగా అయితే తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. నేడు తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 శివప్రతాప్ శుక్లాతోటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఆయన సీనియర్ పార్లమెంటేరియన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ కీలక సదస్సు జరగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, శాంతి భద్రతలు, జీఎస్టీ వృద్ధిపైన ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పురోగతిపైన చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ కీలక సదస్సు జరగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, శాంతి భద్రతలు, జీఎస్టీ వృద్ధిపైన ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఇంకా ఈ సమీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్, నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మైక్రో బ్లాక్ లో అయితే కనుక 2 రోజుల పాటు ఈ యొక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ సదస్సు అనేది కూడా నిర్వహించనున్నారు. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా లక్ష్యాలు 2047 విజన్ పై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క కలెక్టర్ల నుంచి పవర్ ప్రజెంటేషన్ అనేది కూడా తీసుకోనున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాల, అభివృద్ధి కార్యక్రమాలు, జిఎస్డిపి గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలపై కూడా సమగ్రంగా చర్చించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముందుగా అయితే కనుక ఏదైతే ఇటు ఆర్థిక మంత్రి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వీరు పవర్ ప్రజెంటేషన్ అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై కూడా అధికారులతోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ 6 పథకాల అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటి పని యొక్క తీరు, గ్రౌండ్ లెవెల్లో అందరికీ పథకాలు అందించడంలో ఏ జిల్లా ముందుంది, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే రాష్ట్ర జిఎస్డిపి జిల్లాల వారీగా సాధించిన లక్ష్యాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఇక డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, డేటా డ్రివెన్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదనల గ్రౌండింగ్ పై కూడా అధికారులకి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మొదటి రోజులో భాగంగా సిపిఎల్ఏ స్వాగత ప్రసంగంతో అయితే కనుక ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలోనే అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ రోజు ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా కేంద్రం నుంచి నిధులు రాబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క అటవీ శాఖ కావచ్చు, అనేక శాఖలు అయితే కనుక ఇటు అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యం, అంటే ఏదైతే శాసకీయ నిధులతోటి శరవేగంగా అయితే కనుక ఇటు నిధులను రాబట్టడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అనేది కూడా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే
ఏ విధంగా ముందుకు వెళ్ళాయి, ఈ యొక్క నిధులు ఏ విధంగా ఉపయోగించారు, వీటన్నిటిపై కూడా అడిగితే పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే కనుక అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏ విధంగా గ్రౌండ్ అయ్యాయి ఇటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా ఈ రోజు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా జిఐటిపి గ్రోత్ అంటే ఏదైతే వికసిత భారత్ లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుంది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని ఒక పక్క నిర్మించుకుంటేనే పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం. అదే విధంగా ఇటు విదేశీ పర్యటనలో భాగంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏవైతే ఆ సంస్థలకి భూ కేటాయింపులు జరిగాయో దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ ఎంత మేరకు అయ్యాయి, వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అయితే కనుక పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే వివరాలు అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి కాన్ఫరెన్స్ లో భాగంగా 2వ రోజు శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై కూడా ఇటు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకెళ్తుంది, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే కూడా ఇటు పెట్టుబడులు ముందుకు వస్తాయన్న కోణంలో అయితే కనుక కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే అల్లర్లు సృష్టిస్తారో వాటన్నిటిని కూడా కట్టడి చేసి ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించి ఈ రోజు కీలకంగా అయితే కనుక ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అన్న దానిపై అంటే ఉగాది నుంచి మరిన్ని లక్ష్యాలు ఛేదించే విధంగా కూడా ఇక ఒక టార్గెట్స్ అనేది కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే టార్గెట్స్ అచీవ్ లో ఏ జిల్లా ముందుంది అన్న కోణంలో అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు ఏ విధంగా పరిష్కరించబడతా ఉన్నాయి, ఫైళ్ల క్లియరెన్స్ విషయాలు ఇవన్నీ సంబంధిత శాఖ మంత్రులతోటి సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా ఢిల్లీ నుంచి అధికారులు ఢిల్లీ వద్దకు వెళ్లి నిధులను ఏ విధంగా రాబడుతున్నారు, ఈ ముఖ్య లక్షణాలుగా ఈ లక్ష్యాలతో అయితే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క సెషన్ నుంచి కూడా 2 రోజుల పాటు ఎంతో కీలకంగా వ్యవహరించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే 90 నాటి సీఎం చూస్తారు అంటూ కూడా పదే చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏ కలెక్టర్లకు అక్షంతలు పడతాయి అన్న కోణంలో అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాకి సీఎం చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని ప్రజల నుంచి తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇక దానికి సంబంధించి ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏ విధమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తారు, ఏ విధంగా ఏ జిల్లా ముందుంది, ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఇంకా ప్రజల నుంచి అనేక సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ జిల్లా యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది, మెరుగుపడిందా లేదా, దీంతో పాటు అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, వీటన్నిటిపై కూడా కూలంకషంగా అయితే కనుక ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ అయితే చర్చించనున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలే రేపుతుంది. ఏలూరు జలాశయం పరివాహక ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తుంది. పోలవరం కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలను గుర్తించారు. ప్రతిపాడు మండలం దారపల్లి గ్రామం సమీపంలోని వాటర్ ఫాల్స్ పరిసరాల్లో ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు. అడ్డతీగల, ఏలేశ్వరం, రాజవొమ్మంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేడియో కాలర్ ద్వారా పులి జాడను గుర్తించారు. ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. మన ప్రతిపాడు మండలం సప్లైన్ ఏరియా బురదకొట, దారపల్లి, కిత్తిమూరిపేట, ఉల్లుగోగుల, మిడిచింత, బౌరువాక, తాడుబాయి గ్రామాల వైపు పులి సంచరిస్తుందని సమాచారం ఉన్నది. కావున పెద్దపురం గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇట్లు గ్రామ పంచాయతీ
పంచాయతీ కార్యదర్శి పెద్దిపాలెం. కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ఏలూరు జలాశయం పరివాహక ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తుంది. పోలవరం కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలు గుర్తించారు. ప్రతిపాడు మండలం దారపర్లి గ్రామం సమీపంలోని వాటర్ ఫాల్స్ పరిసరాల్లో ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు. ఇక అడ్డతీగల, ఏలేశ్వరం, రాజమంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు ఫోన్లైన్లో అందిస్తారు. సిద్ధు కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సిద్ధు? పోలవరం గత 10 రోజులుగా పులి అయితే అడవిస్తుందని చెప్పొచ్చు. నేను ప్రతిపాడు మనలో జారకెళ్ళి వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాలైతే పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. కొరతకోట, దారకెళ్ళి, పెట్టుమూరిపేట, ఏనుగోగులు, తాడివారం, తరువాత వాకవరం, లెక్కసింత వంటి గిరిజన ప్రాంతాలతో పులి సంచరిస్తున్నట్టయితే అటవీ శాఖ అధికారులకు అందించారు. గిరిజన గ్రామంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ఎప్పటికప్పుడు కూడా ఈఆర్ఓలతో అక్కడ ఉన్న ఈఆర్ఓలతో కూడా ఎప్పటికప్పుడు పర్యటన చేస్తూ గ్రామాల్లో కూడా, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సాయంత్రం పూట కూడా ఎవరు కూడా పొలాల్లోకి వెళ్ళి సుందరంగా రోడ్లు కూడా ఎవరు వెళ్ళొచ్చని కూడా రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ఫారెస్ట్ ఎవరు కూడా అందులోకి వెళ్ళకూడదని అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. గురి దగ్గరికి ఎప్పటికప్పుడు గమనిస్తూ క్షేత్రస్థాయి పర్యవేక్షిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. అయితే గత 10 రోజులు బట్టి కూడా ఉమ్మడి తిరుపతిలో గత 4 రోజుల బట్టి కూడా ధర్మాపురంలో ఏదైతే ఈ పులి ఉందో ధర్మాపురంలో కూడా ఉమ్మడి తిరుపతి కూడా ధర్మాపురంలో పులి పట్టుకుని అటవీ శాఖ అధికారులు అక్కడ తర్వాత అక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఉండడం జరిగింది. తర్వాత మరి యూసార్లు తీసుకుని పులి ఏదైతే ఉందో యూసార్లు తీసుకుని ఏదో రూపంలో పులికొండ ప్రాంతంలో పెద్ద పులి గుర్తిస్తే ప్రత్యేక ముందు పులి కట్టెలు ట్రాక్ చేస్తూ అటవీ శాఖ అధికారులు ఇప్పటికప్పుడు కూడా వాళ్ళు పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. మొన్న ఈ మధ్య 2 రోజుల క్రితం కూడా గోకవరం వల్ల అన్నగారు పనులు చట్టకు కూడా పనికి వెళ్ళకుండా ఇళ్ళకి పరిస్థితి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. పులి పైతో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరో కూడా పులి తెలుసుకున్న పైతో కూడా ఎవరో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలకు వెళ్ళకుండా జరిగింది. అయితే ఈ రోజు ఇది తెల్లవారుజామున కూడా పెట్టుబడి మాత్రం దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఈ పులి పరిస్థితులైతే సంవత్సరం. రైట్, థ్యాంక్ యూ సిద్ధు. జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్లో 2 పిల్లల మధ్య గొడవ కారణంగా ఒక విద్యార్థిని టీచర్ చితక బాధింది. కోరిట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సాత్విక్ అనే బాలుడిని లేడీ టీచర్ చితక బాధింది. ఎడమ చేతి వీపు భాగంలో గాయాలు కావడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలపైన ఇంతలా దాడి చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మన్మడ గౌతమి హై స్కూల్లో చదువుతున్నాడు 5th క్లాస్ అబ్బాయి. విద్యుల్లత మేడము ఇష్టం వచ్చినట్టు కొట్టింది బాబును. ఆ దెబ్బలు చూడంగానే నేను స్కూల్కి వెళ్ళిన సార్తో మాట్లాడొచ్చిన. సార్ అంటారు, సారీ మేడం, మళ్ళీ జరగకుండా చూసుకుంటాం మేడం, కూడా తీసేస్తామన్నారు. నేను వెంటనే టీసీ చేయండి, మా బాబుని తీసుకుపోయి వేరే స్కూల్లో వేసుకుంటా, నాకు అవసరం లేదు ఈ స్కూల్లో చదివిపియడం, రేపు కూడా వచ్చి నేను ఆమెతో మాట్లాడతా అంటే సార్ అన్నాడు, వద్దు మేడం మీరు రాకండి, నేనే తీసుకుంటా ఏదో చర్య అని మాట్లాడిండు. కానీ ఆ దెబ్బలు చూసేసరికి మాకు మాత్రం మనసున అవ్వట్లేదు. ఎక్కడ దొరికితే అక్కడ రక్తం గడ్డగట్టిపోయింది పిల్లగాడికి. ఆ దెబ్బలు చూస్తేనే ఏర్పడుతుంది ఎట్లున్నది అనేది. పిల్లగాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చిన్న చిన్న మాటలు ఉంటాయి, పేరెంట్స్కి చెప్పాలా, చెప్పి మాట్లాడాలా. కానీ మీరు ఇంతగానం కొట్టడం మీ పద్ధతి కాదు. మీకు అసలు హక్కు లేదు పిల్లలు కొట్టేది. ఏదున్నా కానీ మేము కొట్టమని పంపిస్తలేము, స్కూల్కు చదువు చెప్పమని పంపిస్తున్నాం. మీరు ఇంతగానం కొట్టి పంపిస్తే మాత్రం మంచిగా ఉండదు. వేరే పిల్లలకు కూడా ఇట్లా జరగద్దు. ఇట్లా మేము చేయడానికి కారణం ఇంకో పిల్లలకు కూడా జరగద్దని మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క స్కూలుకు కూడా బుద్ధి రావాలి, ఇట్లా కొట్టకుండా. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్లో 2 పిల్లల మధ్య గొడవ కారణంగా ఒక విద్యార్థిని టీచర్ చిత్తగా బాధింది. కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో
5వ తరగతి చదువుతున్న సాత్విక్ అనే బాలుని లేడీ టీచర్ చిత్తగా బాధింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం ఫోన్లలో అందిస్తారు. అజీం, జగిత్యాల జిల్లాలో దారుణం, విద్యార్థిని చిత్తగా బాధిన టీచర్ బాలుడికి తీవ్ర గాయాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అజీం? చక్రి, జగిత్యాల జిల్లాలోని కొరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొరుట్లలో ఉన్న గౌతమ్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థిపై విద్యుత అనే టీచర్ కర్రతో దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం స్కూల్ ప్రాంగణంలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. అయితే ఆ విషయంపై ఆగ్రహానికి గురైన టీచర్ సాత్విక్ ను కర్రతో తీవ్రంగా కొట్టినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటనలో బాలుడికి ఎడమ చేతి భాగంలో అలాగే వీపు భాగంలో గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలపై ఇంతలా దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం స్పందన ఏంటి, అలాగే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ అజీం. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఒక విద్యా సంస్థలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో పాలిటెక్నిక్ విద్యార్థులపైన హెచ్ఓడి కేబుల్ వేర్లతోటి దాడి చేశాడు. ఈ ఘటన తురకల ఖానాపూర్ శివారులో ఉన్న రత్నపురి ఇన్స్టిట్యూట్లో చోటు చేసుకుంది. హోంవర్క్ పూర్తి చేయలేదని ఆగ్రహించిన హెచ్ఓడి శివారెడ్డి ఏకంగా 15 మంది విద్యార్థులను కేబుల్ వేర్లతోటి విచక్షణ రహితంగా కొట్టినట్లుగా తెలిపారు. తీవ్రంగా కొట్టడంతో పలువురు విద్యార్థుల కాళ్ళపైన వాతులు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొట్టడమే కాకుండా తమపైన ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన స్పందించిన తల్లిదండ్రులు విద్యార్థులపైన దాడి చేసిన హెచ్ఓడి శివారెడ్డిపైన తక్షణమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంస్థలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఒక విద్యా సంస్థలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఒక విద్యా సంస్థలో విద్యార్థులను చితకబాదడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ఖానాపూర్ శివారులో గల రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పైన హెచ్ఓడి శివారెడ్డి విచక్షణారహితంగా కొట్టడంతో విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. రాత్రి అక్కడ ఉన్న కేబుల్ తోని హెచ్ఓడి హోంవర్క్ విద్యార్థులంతా కూడా హోంవర్క్ చేయలేదనే సాకుతోని అక్కడ ఉన్నటువంటి చెడిపోయిన బావి బోర్ సంబంధించినటువంటి కేబుల్ తోని విచక్షణారహితం కొట్టడంతో అటు కాళ్లకు చేతులకు వీపు పైన పూర్తి స్థాయిలో రక్తాలతో కూడిన గాయాలు కావడంతో విద్యార్థులు మొర్రోని మొత్తుకున్నా విడవకుండా కొట్టడంతో విచక్షణ కోల్పోయి కొట్టడంతో ఆ విద్యార్థులకైతే తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తర్వాత ప్రిన్సిపాల్ గారికి విషయం తెలియజేయడంతో ఇంపటే సమాచారం అంతా కూడా బయటపడంతో స్థానికులంతా చేరుకొని అక్కడ శివారెడ్డి ఇంత ఘోరంగా కొట్టడం అయితే మంచి పద్ధతి కాదు, మరి మద్యమేమైనా సేవించి ఉన్నాడా లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ తో ఉన్నాడు శివారెడ్డి, ఈ ఇంత దారుణంగా కొట్టడం అయితే పద్ధతి కాదని చెప్పి స్థానికులు అప్పటికే మందలించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు రాత్రి పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు కూడా చేశారు. దానిపైన మరికొద్ది సేపట్లో ఈ రోజు అటు
అధికారులు తర్వాత పోలీసు సిబ్బంది అంతా కూడా ఇచ్చేసి విచారణ చేసి శివారెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా పూర్తిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా విద్యా సంస్థల చైర్మన్ మాత్రం రఘు ఇది విచారకరం అన్నారు. ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తల్లిదండ్రులకైతే హామీ ఇచ్చారు. కానీ విద్యార్థులపై అంత విచక్షణరహితంగా కొట్టడంతో అటు గాయాలు తీవ్రంగా గాయాలు కావడంతో విద్యార్థులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అక్కడ చదివే పరిస్థితి కూడా మొత్తం కూడా విద్యార్థులు అటు రూరల్ ఏరియాస్ నుంచి అటు జహీరాబాద్ లాంటి ప్రాంతం నుంచి తర్వాత ఇంద్రేశం లాంటి ప్రాంతం నుంచి వచ్చి చదువుకున్న విద్యార్థులు వారిపై విచక్షణరహితంగా కొట్టడంతో తల్లిదండ్రులు అయితే పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు ఇన్స్టిట్యూట్ పైన అటు శివారెడ్డి పైన తర్వాత ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకునే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో పోలీసులు కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రాజు, హెచ్ఓడి శివారెడ్డి పైన గతంలో ఎప్పుడైనా విద్యార్థులను కొట్టిన ఆరోపణలు ఏమైనా ఉన్నాయా రాజు? గతంలో అయితే ఎటువంటి ఆరోపణలు ఇంకా బయటకైతే రాలేదు. మరి ఈ రోజు విచారణ అనంతరం అటువంటి ఏమైనా ఉంటే బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అంతటి విచక్షణ రహితంగా సుమారు 15 మంది విద్యార్థుల పైన ఏకదాటిగా దాడి చేస్తూ రక్తగాయాలు కారణమైనటువంటి శివారెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే స్థానికులు తర్వాత అధ్యాపకులు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శివారెడ్డి ఎందుకు విచక్షణ కోల్పోయాడు, ఏం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో లోతైన సమాచారం అయితే విచారణ అయితే పోలీసులు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అక్కడికి అటు విద్యాధికారులు తర్వాత రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీసు అధికారులు కూడా విచ్చేసి పూర్తి స్థాయి విచారణ అనంతరం బయటికి తెలియజేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజు, ఈ ఘటనపైన రత్నపురి ఇన్స్టిట్యూట్ యాజమాన్యం స్పందించిందా? వారు ఏమంటున్నారు? రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం రఘు గారు ఇప్పటికే స్పందించారు. విద్యార్థులపై దాడి చేయడం అయితే అది విచారకరం అని చెప్పి విచారం అయితే వ్యక్తం చేశారు. కానీ తనపై ఎటువంటి అంటే పూర్తిస్థాయి విచారణ చేసి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు. తల్లిదండ్రులకు అయితే హామీ ఇచ్చారు. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి అయితే చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి అటు కళాశాల నుంచి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన విషయం పైన పూర్తి స్థాయి విచారణ చేసి దానిపైన కఠిన చర్యలు తీసుకునేందుకైతే సర్వం సిద్ధించినట్టు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పరకామణి లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 2024 అక్టోబర్ 6న సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ పరకామణి రిజిస్టర్లో డబ్బులు నమోదులో అక్రమాలకు పాల్పడ్డాడని, సుమారు 950 విదేశీ కరెన్సీ నోట్లను తక్కువ విలువగా చూపించి టీటీడీకి అప్పగించాడని తెలిపారు. కుమార్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ పరకామణి లెక్కింపులో రిజిస్టర్లో నమోదు చేయవలసినటువంటి డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం. దీని మీద 6/10/2024లో జరిగినటువంటి ఈ విషయం 2/12/24లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం జరిగింది అన్నటువంటి విషయం 6/10కి 2/10కి రిజిస్టర్లో నమోదు చేశారు. తిరుమలకు వచ్చి ఆ కృష్ణకుమార్ అతను చేసినటువంటి తప్పుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది 14/3/2025 అతను చేసినటువంటి నేరం ఏంటిరా అంటే దానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ 950 విదేశీ కరెన్సీ నోట్లని తక్కువ డినామినేషన్ గా చూపి టీటీడీకి రిజిస్టర్ అందజేశాడు. నమోదు చేయబడ్డటువంటి ఈ ఎఫ్ఐఆర్ లో ఆ 950 ఫారిన్ నోట్ల యొక్క డినామినేషన్స్ ఏంటి అన్నది ఏమాత్రము కూడా తెలపకపోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 950 $100 నోట్లు అంటే 87,21,000 రూపాయల డాలర్లని $1గా పెట్టాడో లేకపోతే $2గా పెట్టాడో తెలియదు. కానీ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి దాని ప్రకారం 6,74,047 రూపాయల మిస్యూజ్ జరిగిందని మాత్రమే